హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి ఒక చిక్మంగళూరుకు ఒక స్మాల్ ట్రిప్ అనమాట. అనుకోకుండా ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. సో మనమైతే ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. అండ్ చిక్మంగళూరుకి ప్లాన్స్ అయితే ఏం లేవు, బుకింగ్స్ అయితే ఏం లేవు, బట్ జస్ట్ ఫర్ ఫన్ అలా ఒక వీకెండ్ రైడ్ అనుకోండి. సో యా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీ డే షూ. సో చలో మనమైతే ఫస్ట్ కార్లో లగేజ్ పెట్టేద్దాం. టైం వచ్చేసి ఈరోజు 2:30 అవుతుందన్నమాట. సో ఇక్కడి నుంచి లంచ్ చేసుకొని అండ్ మనం రూమ్స్ కూడా బుక్ చేసుకోవాలన్నమాట. మన కార్ అయితే రెడీగా ఉందన్నమాట. సో గైస్, లగేజ్ అయితే ఫిల్ అయిపోయిందన్నమాట. సో ట్రిప్కి వెళ్ళే ముందు నేను ఒక ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఇంజన్లో ఆయిల్ అండ్ వాటర్, కూలెంట్ వాటర్ అన్నీ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటాం. సో సేఫ్టీ ఇది ఇంపార్టెంట్ మావా, ఎందుకంటే కొంచెం లాంగ్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకూడదు కాబట్టి. సో కార్ అయితే రెడీ అండ్ మనం కూడా రెడీ అనమాట. సో క్యాప్ పెట్టుకున్న హెయిర్ కొంచెం ఎగురుతుంది అందుకని. సో యా, ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. చలో. మనమైతే ఇప్పుడు తినేసి వచ్చామన్నమాట. సో ఇదన్నమాట నా లంచ్. సో లంచ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి మనం అయితే బయలుదేరాలి. సో గైస్, లంచ్ అయితే అయిపోయింది. సో ప్యూర్ ఆంధ్ర మెస్లో లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడి నుంచి మనం ఫస్ట్ ఒక ఫ్రెండ్ని పిక్ చేసుకొని నెక్స్ట్ మనం అక్కడి నుంచి మనం చిక్మంగళూరుకి అయితే వెళ్ళాలి. సో టైం వచ్చేసి ఇప్పుడు 3 o'clock అవుతుంది. అరౌండ్ 4 to 4.5 hours చూపిస్తుంది. ఆల్మోస్ట్ 6 hours అయిపోతుంది అనుకోండి. సో జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం. లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే మనము ఫస్ట్ స్టాప్ దగ్గర అయితే ఆగామన్నమాట. సో పెట్రోల్ కొట్టించుకుంటున్నాం. ఆల్రెడీ 20 liters దాటిపోయింది, కానీ మన ట్యాంక్ అయితే ఫిల్ అవ్వలేదు. ఇది ఐ థింక్ 30 liters కెపాసిటీ అనుకుంటా. ఎస్, 30 liters కెపాసిటీ. ఎలాగో పెట్రోల్ కొట్టించుకుని ఆగాం కదా, సో పనిలో మనకి గాలి కూడా కొట్టించేద్దాం. సో గైస్, ఇప్పుడైతే మన ఫ్యూయల్ స్టాప్ అయిపోయింది అండ్ ఎయిర్ కూడా ఫిల్ చేసుకునేసినాం. సో ఇప్పుడైతే నాన్ స్టాప్ ఇక్కడి నుంచి మనము మైసూర్ హైవే, ఇది చూసుకోవచ్చు, ఇదే అనమాట మైసూర్ హైవే. సో ఈ హైవేలో అరౌండ్ ఒక 110 kilometers వరకు అయితే మన జర్నీ అయితే వెళ్తాము. సో యా, ఎలాగో మీకు రోడ్లు చూపించడం నాకు అంత ఇష్టం ఉండదు. సో ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను మీకు చూపిస్తాను, ఓకే? సో గైస్, ఇప్పుడైతే ఇది మన ఫస్ట్ టోల్ గేట్ అనమాట. సో మనకు ఆల్రెడీ ట్యాగ్ ఉంది కాబట్టి భయం లేదు అనుకుంటున్నా. ఇప్పుడే ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం అనమాట. బెంగళూరు నుంచి మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 100+ kilometers అయితే ట్రావెల్ చేసేసాము. ఇదిగోండి, ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాను. ఇలా ఆ పెట్రోల్ బంక్లో వెళ్ళి కాలకృత్యాలు అయితే తీర్చుకున్నాం అనమాట. అండ్ స్నాక్స్ ఉంటే కొంచెం తిన్నాము. సో ఒక చిన్న వాక్ అనమాట. ఎక్కువసేపు డ్రైవింగ్ చేసి కాళ్ళ నొప్పులు వస్తున్నాయని. సో ఇప్పుడు నేను డ్రైవింగ్ వేరే వాళ్ళకి ఇచ్చేసి నేనైతే కొంచెం రెస్ట్ తీసుకుంటాను అనమాట. గైస్, అలా పోతుంటే ఒక చిన్న వ్యూ కనిపించింది. అది మీరు చూడండి ఎంత బాగుందో. చూసారా అక్కడ? అది చూడ్డానికి సేమ్ ఒక బీచ్లా ఉంది. దారి అయితే లేదు ఇక్కడి నుంచి. మేము ఆల్రెడీ హైవే మీద ఉన్నాం కాబట్టి సో దిగి అటు సైడ్ వెళ్ళడానికి లేదు. లేదంటే అక్కడికి వెళ్ళి ఒక 5 minutes రిలాక్స్ అయ్యి వచ్చేవాళ్ళం. సో నో ప్రాబ్లం. చలో మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఇప్పుడైతే నేను డ్రైవింగ్ సీట్ నుంచి పక్కకు వచ్చేసాను అనమాట. సో మెల్లిగా వర్షం అయితే పడుతుంది. యా, గైస్, ఇక్కడైతే చాలా వరకు టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి మామ. మొత్తం టెంకాయ చెట్లే ఉన్నాయి.
గైస్ మీకు వినిపిస్తుందో లేదో తెలీదు, బట్ అటు సైడ్ నుంచి పీకాక్ సౌండ్ వినిపించింది. మనమైతే ఒక షాప్ దగ్గర అయితే ఆగాం. ఇక్కడి నుంచి మన ట్రిప్ ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో వాటర్ బాటిల్ అండ్ కొన్ని రిఫ్రెష్మెంట్స్ తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట. యా, సో ఫార్ సో గుడ్. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నా, కొంచెం ఒక 1 అవర్ పడుకొని లేచా. యా, లెట్స్ గో. సో గైస్, ఇప్పుడైతే ఫైనలీ మనము చిక్మంగళూరుకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో 4 కిలోమీటర్స్లో మన రూమ్ ఉంది. సో తిందామని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆగాము. సో ఇక్కడ తినేసి మనం మళ్ళీ రూమ్కి వెళ్ళాలి. సో టుమారో ప్లాన్స్ ఏంటి అనేది తెలీదు. సో టుమారో కలుద్దాం. ఇప్పుడైతే ఫుడ్ ఆర్డర్ పెట్టాము. ఫుడ్ వచ్చాక తినేసి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ రూమ్కి వెళ్ళిపోదాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. పీస్ అవుట్.